ఉంటారు. సహజంగా ఈ వయసులకు వచ్చినప్పుడు నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు కామన్గా ఉంటాయి. అందులో రోజు రిలాక్స్డ్గా ఆస్వాదించేటటువంటి వాళ్ళకి కొన్ని రకాల సమస్యలు ఆటోమేటిక్గా ఉంటాయి. అందులో ఇంకోటి ఇట్లాంటిది అలవాటు లేనిది చేయడం అనేది ఇప్పుడు వీళ్ళకి లేకపోయిన అనారోగ్యం ఇప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు వాళ్ళ ఆవిడ చెప్తోంది ఏంటంటే అతను ములాఖత్లో కలిసింది 60 సీసీ కెమెరాలు పెట్టారట అతని పైన అని అమ్మాయి చెప్తోంది. నాకు తెలిసి అన్ని పెట్టరు, సాధారణంగా ఒక సీసీ కెమెరా అయితే ప్రతి బ్యారక్ లో ఉంటది. సీసీ క్యామ్స్ అయితే జైల్లో ఇదివరకు అయితే లేవు, ఆ మధ్యన కోర్టు ఆదేశాల మేరకు పెట్టుకొచ్చారు. అయితే అప్పట్లో చంద్రబాబు గారి దగ్గర ఆ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అది జగన్ ఇంట్లో నుంచి తాడేపల్లిలో కూర్చుని చూసేవాడు శాడిస్ట్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు మరి ఎవరు చూస్తున్నారు? 60 సీసీ కెమెరాలు 60 మంది కూర్చుని సంతోషపడుతున్నారా? ఇది ఎవరికి తెలియదు. రెండవది ఏంటంటే ఆహారం కూడా బయట నుండి ఆహారం కాకుండా జైలు ఫుడ్డే తినాలన్నారట. ఎట్టి పరిస్థితుల్లో బయట నుంచి తేనియమన్నారట, అనుమతించమన్నారట. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏదైతే అక్కడ డాక్టర్ని అంటే రాత్రిపూట కింద పడుకోలేను నేను అంటే సాధారణంగా అక్కడ ఏముంటుందంటే మన రాతితో మట్టితో సిమెంట్తో చేసినటువంటి ఒక ఇది ఉంటాయి, దాన్ని ఏమంటారు, మన బెంచ్ కాదు, ఒక అరుగులాగా కడతారు అనమాట. వాటి మీదనే ఉంటారు, ఎందుకంటే మంచాలు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం